సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. లారీ ఓనర్ కమ్ డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం, ఆయన పరిస్థితి కూడా తెలుసుకుంటాం. మీ పేరేనా? శివరామ్ సార్. శివరామ్ అన్న, ఓకే. ఈ ఊరేనన్నా? అనంతపురం. ఎన్ని లారీలు ఉన్నాయన్నా? సార్ ఒక లారీ ఉంది. ఒక లారీ ఉంది సార్. ఏదన్నా అందరూ నువ్వు షాలాగిలో కప్పుకొచ్చినావు? చలే సార్ నేను డ్రైవర్ కమ్ ఓనరు. డ్రైవర్ కమ్ ఓనరా? అవును సార్. ఏంటి చేయబోయింది? ఇది నేను డ్రైవింగ్ చేస్తుండగా బండి పైకనండి డ్రైవింగ్ చేస్తుండగా బండి యాక్సిడెంట్ అయింది సార్. చూడండి, ఉపాధి కోసము అంటే తన కుటుంబాన్ని బతికించుకోవడం, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, ఉపాధి కోసము ఈ రంగాన్ని నమ్ముకొని ఒక లారీ కొనుక్కొని వస్తే ఆ రంగమే ఆయన పాలిట శాపమైంది. తన ఎడమ చేతిని కూడా బలి తీసుకుంది. ఒకసారి అడుగుతాం ఆయన బాధ ఏంటో. ఎలా జరిగిందండి అది? సార్ నేను ఇక్కడ టమాటాలు రవాణా చేస్తుండగా అనంతపురం నుంచి, అది మార్గం మధ్యలో కొంచెం టైమింగ్ తొందరగా రమ్మన్నాడు పార్టీ. తొందరగా పోవడం వలన ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ జరిగింది? ఇక్కడ గుత్తి దగ్గర సార్. గుత్తి దగ్గర లోడ్ ఎక్కడ ఎత్తారు మీరు? మేము అనంతపురం ఎత్తినాం సార్ లోడు. గుత్తి దగ్గర యాక్సిడెంట్ అయింది. ఎలా జరిగింది? ఇది వచ్చి రాత్రి 12 గంటలకి అది ఓవర్ స్పీడ్ వల్ల నిద్ర వల్ల అప్ సైడ్ అయింది సార్ బండి. అందువల్ల చేతి ఇట్లా బయటికి నెట్టేసింది స్టీరింగ్, పవర్ స్టీరింగ్ కదా. అప్పుడు లారీ కింద 2 చేతులు పడినాయి. ఇది కట్ కాలేదు, ఇది కట్ అయిపోయింది. మరి ఎట్లా? మీరే డ్రైవర్ కమ్ ఓనర్ కదా, మీరు ఆ వృత్తి లేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అదే సార్, లారీ వేరే పని చేసేయలేక ఇదే లారీ పెట్టుకొని జీవనం సాగిస్తాను సార్. డ్రైవర్ని పెట్టుకున్నారు? డ్రైవర్ని మీరే నడుపుకుంటే కొంచెం డ్రైవర్ జీతం తగ్గేది. డ్రైవర్ జీతం పెట్టుకోవాలి మళ్ళీ? అవును సార్, జీతం నేను ఇచ్చి నేను డ్రైవర్ని పెట్టుకున్నాను. జీతం ఒక 25,000 ఇస్తారు వాళ్ళకు? 20,000 ఇస్తాను సార్ నెలకి. మళ్ళీ బత్తాలు ఉంటాయి? బత్తాలు ఉంటాయి, వాళ్ళకి అన్నం ఖర్చులు అన్నీ మేమే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఓకే ఓకే. మీరు ఇంకొక కుటుంబ జీవనం కోసం మీరు చూస్తుంటే మీ కుటుంబం కోసం ఎవరు ఆలోచించడం లేదు? అరే బిడ్డలు బాగా బాధపడి ఉంటారు కదండి. బాధే సార్, బాధే. ఈరోజు ప్రతి దానికి కూడా మీరు ఒక చేతితో చేసుకోవాలి. ఈ టైమింగ్ పోకపోతే పార్టీ బాడీ కట్ చేస్తాడు. ఇంతకుముందు 5 రోజులకి టైమింగ్ పోతా ఉంటుంది. 5 రోజులు పోయి 4 రోజులకి వచ్చింది. 4 రోజులు పోయి ఇప్పుడు 3 రోజులకి వచ్చింది. 3 రోజులు పోయి గంటలకు వచ్చింది. ఎట్లా సార్ మళ్ళీ ఇప్పుడు మేము బతకాలన్నా మేము టైమింగ్ పోతే బాడికి ఇస్తాడు, టైమింగ్ పోకపోతే బాడికి ఇడు. చాలా డ్రైవర్ పరిస్థితి కూడా అట్లే ఉంది సార్, ఓనర్ది అట్లే ఉంది. ఇది ఎవరికి తెలీదు. స్పీడ్ పోతుంటే ఏం పోయే కాలం చూడు, వాడికి లారీ వాడికి ఎంత స్పీడ్ పోతున్నాడు చూడు అనుకుంటారు బయట. అంటారు సార్. అంతే, నేను కూడా విన్నా. ఏం పోయే కాలం వాడికి అంత స్పీడ్ పోతున్నారు అంటారు. కానీ అది ఎవరికి తెలియదు. అది నువ్వు చెప్తే కాక ఎవరికి తెలియదు అది. ఆ లోడ్ తీసుకుపోయిన దానివల్ల మాకు ఎంతమంది కుటుంబాలు అక్కడ రవాణా సరుకు కోసము ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి మేము సప్లై చేయాలి కదా సార్ నిత్యావసర సరుకులు. ఒకటి మనం గమనించాల్సిన ఆవశ్యకత ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. లారీలు మామూలు రోడ్లో స్పీడ్గా పోతుంటే మనం అందరూ అనుకుంటాం ఏ పోయే కాలం ఎంత దుర్మార్గం, ఎంత పోతున్నాడు చూడు అనుకుంటాం కదా. అంటే అది స్పీడ్ పోవాలని ఒక ప్యాషన్ కాదు వాళ్ళకి, అదేం సో కాదు, వాళ్ళకి మజా కాదు అదంతా స్పీడ్కి వెళ్ళాలని. కానీ ఒత్తిడి అలా ఉంటుందన్నమాట. ఇక్కడ లోడు ఇచ్చే ఓనర్ కావచ్చు, అక్కడ లోడు డెలివరీ తీసుకునే అతను కావచ్చు, పెట్టే ఒత్తిడి ఇన్ని గంటల్లో మీరు రావాలి, రాకపోతే కిరాయి కట్ చేస్తాము అంటారు. కాబట్టి ఆ కిరాయి కోసం 5,000 10,000 కట్ అయినా కూడా వాళ్ళు లాస్ భరించాల్సి వస్తుంది. దాన్ని భరించలేకే ఆ కష్టాన్ని పూడ్చుకోవడానికి వాళ్ళు వేగంగా వెళ్ళి ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. ఫలితంగా మనం అనుకుంటాం దుర్మార్గులు ఎంత స్పీడ్ పోతున్నారే, అంతేనా వీళ్ళు అని. కానీ వాస్తవం ఇది. వాళ్ళు స్పీడ్ వెళ్తున్నారంటే గిన వాళ్ళపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడికి గురవుతూ కూడా సరుకును సకాలములో గమ్యస్థానానికి చేర్చడంలో లారీ డ్రైవర్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫలితంగా వాళ్ళకి మిగులుతుంది ఏంది? లక్షలు కాదు, అంగవైకల్యమే వాళ్ళకు మిగులుతోంది. ఒక్కసారి అర్థం చేసుకుంటాం మనం అందరం కూడా. ఓకే, మరొక వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు, ఆయన్ని కూడా అడుగుదాము. రఘునాథ్ రెడ్డి, నెక్స్ట్ మీట్ యూ. నా పేరు నాగరాజు. ఏంటి ఏమైంది నీకు? 2020లో యాక్సిడెంట్. 2020లో యాక్సిడెంట్. లారీ ఓనర్ కమ్ డ్రైవర్? నువ్వు ఓనర్ కమ్ డ్రైవరు. ఎక్కడికి పోతుంటివి లారీ డ్రైవరు? బెంగళూరు పోతుంటే. లోడ్ ఏంటి? బియ్యము.
ఛత్తీస్గఢ్ నుంచి బియ్యం ఎత్తుకొని బెంగళూరు పోతుంటే బెంగళూరు పోయే సందర్భంలో రాంగ్ రోడ్లో వచ్చి లారీ కొట్టి నాకు యాక్సిడెంట్. 2 కాళ్ళు 2 చోట్ల ప్యాచరు, చెయ్యి 2 చోట్ల ప్యాచరు, మెడ ఇరిగింది, మెడ కానీ తమ విరిగింది. ఓ అదే ఇదంతా 34 ఫుట్లు పడినాయి ఇక్కడ. 12 లక్షలు నాకు ఖర్చు అయింది. 12 లక్షలు. చూడండి, ఒక లారీ ఉంది, ఓనర్ కమ్ డ్రైవరు, అతను బతికేదే కష్టం అంటే 12 లక్షలు ఖర్చు అయిందంట. ఇన్సూరెన్స్ లేదా మీకు? ఏదానికి వచ్చింది సార్, అది కానీ 5 lakhs వచ్చింది. 5 lakhs వచ్చింది. అంటే గవర్నమెంటు ఆటో డ్రైవర్లకు, ఓన్ ఆటోలు ఉన్న వాళ్ళకి ఏదో సంవత్సరానికి 15,000 అట్టుందా? మరి లారీ డ్రైవర్లకు ఎందుకు పెట్టడం లేదు ఈ ప్రభుత్వము? లారీ ఓనర్లు, లారీ డ్రైవర్లు కనిపించడం లేదా ఈ ప్రభుత్వాలకి? అంటే ఈ ప్రభుత్వ కూటమే కాదని అడిగింది, గత ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నా. గత ప్రభుత్వం కూడా ఆటో నేస్తామనో అట్లా ఇట్లా ఇచ్చారనమాట. మరి లారీ డ్రైవర్లను వీళ్ళు ఎందుకు గుర్తించడం లేదు? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు డ్రైవర్లు కాదా? వీళ్ళ ప్రాణాలు కాదా? ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలి వీళ్ళని కూడా. ఇప్పుడు చూడండి, లారీ నడుపుకుంటే ఇతను లారీ ఓనర్ ప్లస్ ఏదో బతుకుబండి కోసం లారీ తెచ్చుకుంటే యాక్సిడెంట్ అయితే 12 లక్షలు అంటే మాటలా? అప్పులు చేస్తే నెల లారీకి కిస్తీ అంటే ఈఎంఐ కట్టాలి, అప్పుకు వడ్డీ కట్టాలి. అది పెరుగుతుంది. వడ్డీ కట్టితే పాపం పెరిగినట్టు పెరుగుతుంది అప్పు. ఎలా ఉంటాయి వీళ్ళ బతుకులు పాపం. అసలు మీరు ఛత్తీస్గఢ్ ఎందుకు వెళ్ళారు? అక్కడ నుంచి లోడ్ తీసుకొని? ఇక్కడ నుంచి టమాటా తీసుకొని పోయినా, అక్కడ నుంచి బియ్యం ఎత్తుకొని వస్తున్నాం సార్ ఇక్కడ బెంగళూరుకి. మేము ఎక్కడ పోయినా కానీ, ఉత్తరప్రదేశ్ పోయినా కానీ, బీహార్ పోయినా కానీ, మధ్యప్రదేశ్ పోయినా కానీ, ఛత్తీస్గఢ్ పోయినా కానీ, మా అనంతపూర్ అసోసియేషన్లో వచ్చేసి 8 రాష్ట్రాలు తిరుగుతాం మేము. 8 రాష్ట్రాలు ఇక్కడ నుంచి టమోటా కానీ, అరటికాయ కానీ, బత్తాయికాయలు కానీ, టెంకాయలు కానీ తీసుకొని పోతాం వెల్లూరు కానీ. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ లోడ్ ఆలుగడ్డలు కానీ, ఐరన్ కానీ, బియ్యం కానీ అవన్నీ తీసుకొని వస్తాము. తీసుకొని వచ్చే దాంట్లో నుంచి దావలో కానీ చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, దొంగల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, పోలీసులు సతాయిచ్చేది ఎక్కువైపోయింది. ఎక్కడంటే ఏ షర్ట్లో నిలబెట్టినా కానీ వాళ్ళే దారికి అడ్డం వచ్చి నిలబెట్టేసి 1000 రూపాయలు 2000 అని చెప్పేసి ఒక గుండాయిజంగా తీసుకునేది ఎక్కువైపోయింది. ఆ సమాధానం ఓనర్లకు కానీ చెప్పలేకపోతున్నారు, డ్రైవర్లు కానీ. కొద్దిగా చూసిండే వాళ్ళం అయితే కానీ, దారిలో పోయిండే వాళ్ళం అయితే కానీ అర్థమవుతుంది. కానీ పోనోళ్ళకి అయితే కానీ మామూలుగా డ్రైవింగ్ ఫీల్డ్ తెలియక లారీలు పెట్టుకునే వాళ్ళు దాని గురించి తెలుసు. దాని గురించి అయితే కానీ తెలుసు సార్. దానికి చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు సార్. 2 అబ్బాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయి 10th క్లాస్, ఒక అబ్బాయి 8th క్లాస్. ఒక అబ్బాయి 10th, ఒక అబ్బాయి 8th. వాళ్ళ చదువులు, మీ ఆరోగ్యము, అప్పులు ఎలా నెట్టుకొస్తున్నారు ఈ జీవితాన్ని? ఇంతకుముందు అయితే గిన ఓన్గా హౌస్ ఉండేది, ఓన్ హౌస్ అమ్మేసి అప్పులన్నీ కట్టుకున్నాను. సొంత ఇల్లు అమ్మేశారు? సొంత ఇల్లు అమ్మేసిన అప్పు కట్టుకున్నాను. ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నాను. నెల వచ్చేదానికే కిరాయి, ఇంటి కిరాయి, కరెంటు బిల్లు, పిల్లల చదువులు, ఇంటి సంసారము, దానికే బరువు అయిపోతుంది. ఇంకా ఈ లారీల్లో కానీ ఆడ ఈడ అప్పులు చేయలేక తనకలాడుతున్నాం. ఏం కావాలి మీకు? ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఏం లేదు, మాకు దారిలో వచ్చేసి టోల్గేట్ల రేట్లు తగ్గిల్లా, మా లారీలకి ఆన్లైన్ కేసులు తగ్గిల్లా, అదర్ స్టేట్లో ఎక్కడైనా కేసు రాస్తే కానీ, ఆన్లైన్ కేసు రాస్తే కానీ కోర్టు పెడుతున్నాడు, అక్కడే పోయి క్లియర్ చేసుకొని రండి, లేకపోతే కానీ ఇక్కడ ఓపెన్ కాదు, మీకు సైట్ ఓపెన్ కాదు, మీ బండి నెంబర్ ఓపెన్ కాదు అని చెప్పేసి అంటున్నారు సార్. ఎక్కడ మీ మొత్తం ఇదంతా కూడా కుట్లు పడినాయి మొత్తం? ఇక్కడ కానీ ఉన్నాయి. ఇది కనపడదు, హెయిర్ వచ్చింది కనపడదు ఇక్కడ కానీ. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. చెయ్యి కూడా సొట్ట అయిపోయింది ఇది. అవును అబ్బా చూడు దగ్గరకి ఇది చెయ్యి సొట్టలు అయిపోయింది పాపం. క్రాస్ అయిపోయింది. అబ్బా మొత్తం అవే. మొత్తం 2 కాళ్ళు ఉంది సార్. వదిలిపెట్టే మరి ఈ కార్. నీ భార్య పిల్లలు చేసుకున్న పుణ్యము రఘు కదా? రఘు బతికావు. బతికాను సార్. చూద్దాం, నీ జీవితానికి ఏదో ఉంది, ఏదో సాధించాలన్నది. అందుకే ఆ దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఇంకా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా చూద్దాం ఏం జరగబోతుందో నీ జీవితంలో చూద్దాము. ఇది చూసారా, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి లారీ కొనుక్కొని బతుకు జీవుడా అంటూ రోడ్డు మీద ఎక్కితే పాపము ఈ కుర్రాడు కావచ్చు, చిన్న కుర్రాడు, వయసు కూడా 4 పదులు కూడా లేవు నాకు తెలిసి. ఎంత మీ వయసు? 40 సార్. 40 అంటే 4 పదులు కరెక్ట్గా. ఈ వయసులోనే మొత్తం బాడీ అంతా రిపేర్లు. లారీ రిపేర్లు పక్కన పెడితే బాడీలో రిపేర్లు ఎక్కువైపోయినాయి పాపం. ఎలా బతుకుతాడు? ప్రభుత్వాలు కూడా ఆదేశం, వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు ఆన్లైన్ కేసులు తగ్గించండి,
మాకు ఇంత స్థలాన్ని చూపించండి, ఆ రెంట్లు కట్టుకోలేకున్నాము పార్కింగ్ కోసము, అలాగే మాకు రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయండి, మాకేమొద్దు, ఓకేనా. హైట్ అంటే ఓవర్లోడ్కు సంబంధించిన హైట్ని కూడా పెంచి మాకు అవి ఫైన్లు తగ్గించండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏమి మాకు లారీలు కొనియండి, మాకు టైర్లు కొనియండి అని అడగడం లేదు. మాకు లారీలు వచ్చి లారీ ఓనర్లను చేయండి మమ్మల్ని అని అడగడం లేదు. ఇక్కడ వాళ్ళంతా లారీలు మేము కొనుక్కుంటాము, సరుకులు సేఫ్గా రవాణా చేస్తాం, అన్నీ చేస్తాం, మాకు కావాల్సిన చిన్న చిన్న సదుపాయాలు కల్పించండి అంటున్నారు. మరి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? వాళ్ళు ట్యాక్స్ కడుతున్నది, ఆ టోల్ గేట్ల ద్వారానే కోట్ల రూపాయలు కడుతున్నారంటే ఒక్క లారీ అసోసియేషనే. మరి ఏంటి పరిస్థితి? ఆలోచించండి మీరు. సార్, లారీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ లారీ ఓనర్ల అసోసియేషన్ తరఫున మీకు ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, రాష్ట్రం నుంచి కావచ్చు, కేంద్రం నుంచి కావచ్చు? ఫస్ట్ మాకు కావాల్సింది ఆన్లైన్లో కేసులు తీసేస్తే మేము బాగుపడతాం. ఎందుకంటే కేసులు కొట్టడం వదిలేయడం మేము నెలకు ఒక 20,000 30,000 సంపాదించుకున్నామంటే ఆ కేసులకి సరిపోతుంది. ఫస్ట్ ఆ ఆన్లైన్ కేసులు అనేది తీసేస్తూ, తర్వాత ఓవర్ హైట్ ఉంది కదా, ఓవర్ హైట్ 2 అడుగులు పెంచితే మాకు కూడా బాగుంటుంది. కేసులు రాకుండా ఉంటాయి, ఈ ఆన్లైన్ కేసులు కూడా ఉండవు. ఇప్పుడు గతంలో టన్నేజ్ ఎక్కువ ఉంటే కినా గత ప్రభుత్వ హయాంలో ముబ్బడిగా వసూలు చేశారు ఫైన్లు అంటున్నారంట. 5,000 ఉండేదాన్ని డైరెక్ట్ 20,000 పెంచేశారు, 20,000 వసూలు చేశారు అని డ్రైవర్లు, రవాణా రంగం అంతా బెంబేలెత్తిపోయారు అనమాట. మరి గతంలో అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఈ ప్రభుత్వంలో కూడా 20,000 రూపాయల కేసు అలానే ఉంది, ఓవర్ రైడ్ కేసు అలానే ఉంది. ఇప్పుడు కూడా ఏమి తగ్గిలేదు, ఓన్లీ వాళ్ళు అంతే వీళ్ళు అంతే. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క మంచి పని చేశాడు. గ్రీన్ ట్యాక్స్ 200 నుంచి 20,000 చేసిన జగన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆయన హామీ ఇచ్చినట్లు 20,000 నుంచి 2,000కి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఓవర్ రైడ్ కాదు, గ్రీన్ ట్యాక్స్ 20,000కి పెంచాడు జగన్ ప్రభుత్వం నుండి. ఈయన వచ్చాక మాకు 20,000 నుంచి 2,000కి తీసుకొచ్చాడు. అదొక్క మంచి పని చేసేది తప్పితే ఇంతవరకు ఏమి మంచిది చేసింది లేదు, ఏమీ లేదు. మా నుండి ట్యాక్స్లు గుంజుకుంటున్నారు కానీ వాళ్ళు రోడ్లు కానీ ఏదే కానీ మాకు సేఫ్టీ. మాకు అసోసియేషన్ ఇక్కడ అనంతపూర్లో కనీసం 1000 లారీలు ఉన్నాయి, ఒక పార్కింగ్ స్థలం లేదు. మేము ఈరోజు ఈ పార్కింగ్ స్థలం మేము బాడెక్కి తీసుకొని నెలకి సంవత్సరానికి 6 లక్షలు 7 లక్షల రూపాయలు మేము కడుతున్నాం. ఒక పార్కింగ్ స్థలం మాకు 5 ఎకరాలు కావాలి, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మేము ఎన్నిసార్లు తిరిగి అర్జీలు ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు. రాజకీయ నాయకులు ఎకరాలు దుబ్బేస్తాంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు కానీ మా వరకు రానియరు. అంటే గతంలో ఓవర్ హైట్కి పెంచిన 20,000 అట్లే ఉంది. అవును సార్, గ్రీన్ ట్యాక్స్ మాత్రం తగ్గించాడు చంద్రబాబు నాయుడు. అంతే, ఓవర్ లోడ్ అట్లే సేమ్ టు సేమ్ నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇక్కడ లోకల్గా టమాటో మార్కెట్ మేము టమోటాలు తోలుతాము ప్రతిరోజు. ఇక్కడ సీజన్ ఉంటుంది, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు సీజన్ ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ కక్కలపల్లి పంచాయతీలో ఏం జరుగుతూ ఉండేది అంటే 500 రూపాయలు పంచాయతీ గేట్ అని వసూలు చేస్తూ ఉన్నారు. మేము ఆ పంచాయతీ గేట్ వసూలు చేయకూడదని మాకు ఒక రాజకీయ నాయకుల గేట్ కూడా సపరేట్ అంట కదా. ఆ రాజకీయ నాయకుల గేటుతో వచ్చింది ఇప్పుడు సమస్య. 500 రూపాయలు మేము మాఫీ చేసుకున్నాం, గవర్నమెంట్ ద్వారా వసూలు చేసుకునేది మేము మాఫీ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే 2,000 రూపాయలని గూండా ట్యాక్స్ పెట్టింది. గూండా ట్యాక్స్? అవును. ఆ గూండా ట్యాక్స్ ప్రతి లారీ లోడ్ అయితే 2,000, ఐచర్ లోడ్ అయితే 1,000 రూపాయలు, చిన్న వెహికల్ లోడ్ అయితే 500 రూపాయలు. దుర్మార్గం ఏంటి? దుర్మార్గం అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 2,000 ఏంటండి అసలు? 2,000 రూపాయలు ప్రతి లారీకి గుండా ట్యాక్స్ వసూలు. రిసిప్ట్ ఇస్తారా? రిసిప్ట్ ఇస్తారు. మీరు 2,000 రూపాయలు కట్టకపోతే బయట ఊరు లారీలు తెచ్చి లోడ్ చేస్తాం అని అసోసియేషన్ని బెదిరిస్తూ ఉన్నాం. బయట ఊరు లారీలు తెస్తారు కర్ణాటక నుంచి, వాళ్ళకి లోడింగ్ ఉండదు. మేము ఇక్కడ సీరియల్ పెట్టుకొని ఉంటాము, మేము సీరియల్ పెట్టుకుంటే వాళ్ళు డైలీ వచ్చేస్తా వెళ్ళిపోతారు. అట్లా పోతూ ఉంటే మేము తట్టుకోలేక మేము కూడా 2,000 రూపాయలు కట్టేదానికి సిద్ధమైనాం. అయినా కూడా మా లారీలు లోడ్ ఎత్తకుండా బయట ఊరు లారీల వారికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అసోసియేషన్ అడ్డుకున్నామనుకో అక్కడికి పోయి రైతులను రోడ్డు మీద తెచ్చి కూర్చోబెడతారు. ఏమి అంటే లారీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంటారు. ఏమంటే మా లారీలు లోడ్ ఎత్తండి అంటే మేము దౌర్జన్యం అంటారు. మేము ఎట్లా బతకాలో మాకు అర్థం కాక మేము సచ్చి చెడినట్లున్నాం. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఈ ఓవర్ స్పీడ్ పరిస్థితి ఏంటి అసలు? ఓవర్ స్పీడ్ పోతే మీకు ఫైన్లు పడతాయి. అవును. టైర్ల అరుగుదల ఎలా ఉంటుందంటారు మీకు? ఓవర్ స్పీడ్ పోవడం వల్ల 3 రోజులు ఏకదాటిగా యూపీ వరకు జర్నీ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు
1,20,000 కిలోమీటర్ల వరకు వచ్చేది. ఇప్పుడు కొత్తగా అనంతపూర్లో మార్కెట్ పెట్టినప్పటి నుంచి అక్కడ కర్ణాటక నుంచి లోడ్ ఎత్తే వాళ్ళం. ఇంతకుముందు 4 రోజులు మార్కెట్కి వెళ్తా ఉన్నాం. అనంతపురం నుంచి వచ్చిన మార్కెట్ నుంచి 3వ రోజే పోవాలనడము, ఇబ్బంది పెట్టడం, 36 గంటలకే పోవడం. దానివల్ల ఓవర్ స్పీడ్లో 6 గంటలు వెళ్ళిపోవాలి. ఎక్కడ బనారస్ కానీ, కాన్పూర్ కానీ, ఇట్లా లక్నో కానీ, ఢిల్లీకి కూడా వెళ్తారు. వాళ్ళ ఇష్టానుసారం. లేదంటే బయట లారీ తెచ్చి లోడ్ ఎత్తుతా ఉంటారు, బెదిరిస్తారు. తప్పదు, పోతున్నాము. పోవడం వల్ల యాక్సిడెంట్లు, ముఖ్యంగా యాక్సిడెంట్లు ఎక్కువైనాయి, ఓవర్ స్పీడ్ కేసులు ఎక్కువైనాయి. తర్వాత టైర్లు, ఇంజను అన్ని అరుగుదల ఎక్కువైపోయి దానివల్ల కూడా చాలా లాస్లో నడుస్తూ ఉంది. మా పరిస్థితి ఇట్లుంది. మీకు కావాల్సింది ఈ గ్రీన్ ట్యాక్స్ కావచ్చు, ఓవర్ హైట్ ట్యాక్స్ ఫైన్లు తగ్గించి ఓవర్ హైట్ దానికి సంబంధించి ఇప్పించాలి. అసోసియేషన్ తరఫున ఒక ల్యాండ్ మీకు కావాలి, అక్కడ పెట్టుకుంటే కొంత భారం మీకు తగ్గుతుంది. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు అంటే హైవే పక్కన ఏదో అడిగారు కదా మీరు, హైవే పక్కన డ్రైవర్ రెస్ట్ రూములు కానీ, ఇక్కడ కక్కలపల్లి మార్కెట్లో గూండా ట్యాక్స్ 2000ని నియంత్రించి గవర్నమెంట్ దృష్టికి పోతే మంచిది. నీ ద్వారా పోయి చేస్తే మిమ్మల్ని బాగా అనుకుంటాం మేము. ఎందుకంటే ఆ 2000 రూపాయలు మమ్మల్ని అనుకోకపోయినా పర్వాలేదు, మాకు మేలు జరగాల. ఓవర్ రైట్ అనేది కేసులు రాకుండా చూస్తే తగ్గిస్తే మంచిది. గూండా ట్యాక్స్ అధినేత ఎవరు? గూండా ట్యాక్స్ అధినేత రాజకీయ నాయకులు. ఎవరని చెప్పరు, రాజకీయ నాయకులు అంతే. ఎక్కడ ఎవరుంటే వాళ్ళు ఎమ్మెల్యే నాడు నేడు అంతే. అంతకుముందు వాళ్ళు జరిపేవాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు జరుపుతున్నారు. వాళ్ళు మేమైతే వాళ్ళు వసూలు చేయాలని చూశారు, మేము అడ్డుపడినాము. ఈరోజు అడ్డుపడే పరిస్థితులు లేము. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. దయచేసి మీ ద్వారా గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ గూండా ట్యాక్స్ని రద్దు చేస్తే చాలా మంచిది. మేమంతా ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అమర్నాథ్ రెడ్డి అన్న ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ.